పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద జ్యోతి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. పలు ఆలయాల పరిసరాల్లో జ్యోతి వీడియోలు తీసింది. జ్యోతితో పరిచయాలున్న యూట్యూబర్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా జ్యోతి రీల్స్ వీడియోలు చేసింది. పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద జ్యోతి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. పలు ఆలయాల పరిసరాల్లో జ్యోతి వీడియోలు తీసింది. జ్యోతితో పరిచయాలున్న యూట్యూబర్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా జ్యోతి రీల్స్ వీడియోలు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి పలు కీలక విషయాలు అయితే ఇప్పుడు బయటకు వచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్ఐఏ అధికారులు, ఐబీ అధికారులు గత వారం రోజుల నుంచి అంటే మే 16న జ్యోతిని హర్యానా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకొని జ్యోతి మల్హోత్రాను అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా మొదటి 4 రోజులు మాత్రం ఏదైతే జ్యోతి ఎటువంటి సమాధానాలు ఇవ్వకుండా ఎన్ఐఏ అధికారులు, ఐబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటిలో కూడా దాటవేస్తూ కూడా సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే జ్యోతికి సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకుని దాంట్లో వాట్సాప్ చాట్ను కూడా ఏదైతే అధికారులు రిట్రీవ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాంట్లోని చూసుకున్నట్లయితే అట్టారీ ప్రాంతానికి వెళ్ళిన సమయంలోని జ్యోతి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్తో ఆమె సంభాషణ జరిపినట్లు కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే అండర్ కవర్ ఆపరేషన్లపై ఆమె అలీ హసన్ అనే ఎన్ఎస్ఐ హ్యాండ్లర్తోని ఒక చాట్ అయితే గుర్తించింది. ముఖ్యంగా అట్టారీ సరిహద్దు దర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లు ప్రత్యేక ప్రోటోకాల్ ఏదైనా ఇస్తున్నారా అనే దానిపై ఏదైతే ఒక చార్ట్ అయితే ఉంది, దానికి సమాధానంగా అలాంటి ప్రోటోకాల్ ఏమీ ఇవ్వట్లేదంటూ కూడా జ్యోతి ఆ ఐఎస్ఐ ఏజెంట్కి అయితే సమాధానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2014 మే 17వ తారీఖుని జ్యోతి పాకిస్తాన్ వెళ్ళినట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా వైశాఖి సంబంధించిన పండుగకు ఏదైతే పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత 10 రోజుల్లోని ఆ పండుగ అయితే ముగిసింది. కానీ మరొక 20 రోజులు మాత్రం జ్యోతి అక్కడే ఉండి కొంతమంది ఐఎస్ఐ ఏజెంట్లను కూడా ఆమె కలిసినట్లయితే ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. ఆ తర్వాత మరికొన్నిసార్లు అంటే 2014నే కాకుండా మరికొన్నిసార్లు అంటే 2023, 2024 కూడా ఏదైతే పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి చైనా అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ అంటే ఈమె పాకిస్తాన్ వెళ్ళడం, చైనాకు వెళ్ళడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకి జ్యోతికి సమకూర్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 4 రోజుల పాటు జ్యోతిని పూర్తిగా విచారించారు. కానీ జ్యోతి ఎటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వకుండా కూడా మాట దాటవేసింది. ఈ నేపథ్యంలో జ్యోతి దగ్గర ఉన్న డైరీతో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే మే 16న అంటే 2025 మే 16న జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారో ఆ తర్వాత 11 మంది పాకిస్తాన్ గూఢాచారులను కూడా ఏదైతే ఇటు పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారో, అలాగే మరొక పక్క ఈ డైరీకి సంబంధించి ఆ డైరీలో కొన్ని అంశాలను కూడా ఇప్పటికీ అధికారులు ఏదైతే పర్యవేక్షించారు. దీంట్లో చూసుకున్నట్టయితే పాకిస్తాన్కి అనుగుణంగా జ్యోతి కొన్ని చాప్టర్స్ కూడా దాంట్లో రాసుకున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లోని జ్యోతి సందర్శించినట్లు తెలుస్తుంది. అక్కడ కొన్ని వీడియోలు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క యూట్యూబర్ జ్యోతితో పాటు ఆమెకు పరిచయం ఉన్న కొంతమంది యూట్యూబర్లను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే జ్యోతికి సంబంధించి జ్యోతి మల్హోత్రా ఏదైతే ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటు పాకిస్తాన్ గూఢాచారులకి అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఇక్కడున్న పరిస్థితులు అంటే ఇండియాలో ఉన్న పరిస్థితులు అంటే ఇటు ప్రధాన ఆలయాలు కావచ్చు, లేదంటే ఆమె సందర్శించిన ప్రదేశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వీడియోస్, రీల్స్ రూపంలోని ఆమె షేర్ చేస్తూ వచ్చింది.
ఎవరికి అనుమానం రాకుండా ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐకి ఈ వీడియోస్ కూడా పంపించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియాలో ఎవరికి అనుమానం రాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా ఏదైతే ప్రధాన ఆలయాలు కావచ్చు, కొన్ని ప్రముఖ ప్లేసులు కావచ్చు, వీటన్నిటి చోట కూడా ఆమె వీడియోస్ తీస్తూ కూడా అందులో పోస్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఏదైతే ఐఎస్ఐ కూడా దాన్ని సమకూర్చుకొని భారతదేశంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా దాడులు నిర్వహించాలనే దానిపై కూడా ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ప్రణాళిక రూపొందించుకుందనే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క గత 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోను కూడా జ్యోతి ఏదైతే పర్యటించింది, ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా ఏదైతే వందే భారత్ రైలు ఏదైతే ఆవిష్కరణ నేపథ్యంలోని ఇటు ప్రధాని మోడీ కూడా వర్చువల్గా దీనిని ఆవిష్కరించారు. అదే సమయంలోని అక్కడ ప్రముఖమైన వ్యక్తులు వచ్చిన సమయంలోని జ్యోతి కూడా తన ఫోన్తో సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా హైదరాబాద్లోనే కాదు, భారతదేశంలోని ప్రముఖ ప్రదేశాలలోని ప్రముఖ ఆలయాల దగ్గర కూడా జ్యోతి ఇదే తరహాలోని వీడియోస్ తీసుకుని కూడా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తనపై అనుమానం వచ్చిన తర్వాత హర్యానా పోలీసులు జ్యోతిని మే 16న అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఐఏ అలాగే ఐబీ కూడా ఏదైతే ఆమెను కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారించే ఇంకా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.